హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఎగ్ కాయిన్స్ అంటే ఎగ్ స్టార్టర్స్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్లో చేసుకుందాము. వీటిని స్టార్టర్స్గా తీసుకోవచ్చు, స్నాక్స్గా తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. అంటే సాంబార్లో కానీ చారులో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఎగ్స్ని ఉడికించి పెట్టుకోవాలి. ఎగ్స్ పర్ఫెక్ట్గా ఎలా ఉడికించుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. అంటే మామూలుగా ఎగ్స్ ఉడికిస్తుంటే క్రాక్స్ వస్తాయి, సరిగ్గా తొక్క తీయడం కూడా రాదు కదా. అలా అవ్వకుండా ఈజీగా ఎలా ఉడికించుకోవాలో నేను వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని మనం కాయిన్స్ లాగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఇవి. సైడ్ డిష్గా చేసుకున్నా బాగుంటాయి, స్టార్టర్గా చేసుకున్నా బాగుంటాయి, ఎప్పుడైనా స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కొంచెం కార్న్ఫ్లోర్ చల్లుకోవాలి పైనుంచి. అంటే కార్న్ఫ్లోర్తో మనం కోటింగ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కోట్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా చేసుకోవాలి. ఎగ్ ఎల్లో బయటకు వచ్చేస్తుంది అనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ పిండితో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కోట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత వీటిని నెమ్మదిగా తిరిగేసుకోవాలి. పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడుతుంటే చాలా బాగుంటాయి. మామూలుగా చాలామంది పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ తినరు కదా. ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంకోసారి తిరిగేసుకుందాము. ఇలా 2 వైపులా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం సైడ్కి జరిపి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అదొక 1 టీ స్పూన్, ఇదొక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. నురగొచ్చేస్తుంది ఎగ్ కదా. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. సగం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుందాము, ఎక్కువ వేసుకోవట్లేదు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఒక్క నిమిషం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నురగంతా పోతుంది. అంతే, టేస్టీగా ఎగ్ కాయిన్స్ ప్రిపేర్ అయిపోయాయి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, వేడి ఎగ్ కాయిన్స్ రెడీ అయిపోయాయి. వీటిని స్నాక్స్గా తీసుకోవచ్చు, స్టార్టర్గా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. రైస్లోకి సాంబార్తో కానీ రసంతో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.